వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన సందర్భంగా కూటమి సర్కార్ కుట్రలు చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైందన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి రాత్రి ఒక్కసారిగా విత్డ్రా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున అన్న వస్తున్నారని తెలిసి అన్ని పర్మిషన్స్ మేము పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోర్స్ వచ్చిన్నారో దాదాపు 400 మందిని ఇస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు, ఎడిషనల్ ఎస్పీలు అందరూ రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత హుటాహుటీన అర్ధరాత్రి మరి ఆ ఫోర్స్ని ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుండి ఫోర్స్ వచ్చిందో, ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో, మరి ఏ ఒత్తిడికి లొంగి పోలీసులు అందరూ కూడా మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారో తెలియదు. పొద్దున అన్న హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ల్యాండ్ అయ్యే టైంకి మేమందరం అక్కడ చేరుకుంటే అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేరు, అసలు చిన్న స్థాయి వాళ్ళు కూడా లేరు. ఇంకా మేమే, మా కార్యకర్తలే, మా నాయకులే స్వచ్ఛందంగా అక్కడ అన్నకి సెక్యూరిటీగా మేము ఉండడం, మా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. హెలిప్యాడ్ దగ్గర కనీసం అంటే ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేకపోతుంది. అంటే ఈవేళ డీజీపీని అడుగుతూ ఉన్నాం, అసలు నువ్వు కాకి చొక్కా ఎందుకయ్యా వేసుకోవడం? డైరెక్ట్గా చొక్కా ఇప్పేసి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర రోజు అక్కడే జీ హుజూర్ అని చెప్పని నీ ఉద్యోగం అక్కడ చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతా ఉన్నాం. అసలు ఒక ఐపీఎస్ చేసి నీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రభుత్వం సొమ్ముతో, ప్రజల పన్నుల నుంచి వచ్చేటటువంటి సొమ్ములతో మీకు జీతాలు ఇస్తూ ఉంటే, మీరేదో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు వస్తున్నట్టుగానో, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి మీకు జీతాలు ఇస్తున్నట్టుగానో, కనీస బాధ్యత లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.